ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఆదాముకు లేనటువంటి బాల్యం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? ఏంటండి? ఆదాముకు లేనటువంటి బాల్యము దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? ప్రభునందు ప్రియులారా, ప్రతి మనిషి జీవితంలో శైశవ దశని, బాల్య దశని, యవ్వన దశని, వృద్ధాప్య దశని, ఇలాగా 4 రకాల దశలు ఉంటాయి. మరి ప్రతి మనిషిని అనుకున్నాం కానీ దానికి ఒక వ్యక్తి మినహాయింపు గలవాడు. ఎవరు? ఆదాము. ఒక వ్యక్తి అయినా మినహాయింపు గలవాడు, అవ్వ కూడా మినహాయింపు గలది. ఆదాముకి బాల్యం ఉందండి, ఎలా చెప్పగలరు? అదే ఎలా చెప్పగలరు? ఆదాముకి బాల్యం లేదని, అవ్వకి బాల్యం లేదని ఎలా చెప్పగలరు? అవును, స్త్రీ గర్భం నుంచి పుట్టలేదు. దేవుడు చేసి బాల్యాన్ని ఇచ్చి కొన్ని రోజులు గడిచిన తర్వాత రాయించి పెట్టలేదు అని మనం అనుకుంటున్నాం. కాకపోతే ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి, నేల మంటితో దేన్ని నిర్మించాడు? నరుణ్ణి నిర్మించాడు. నరుడు, పురుషుడు అని ఎవరిని అంటాము? పెద్దవారిని అంటాం. అదే బాల్యంలో ఉన్నవారిని అయితే బాలుడు అని అంటాం. దేవుడైనటువంటి యెహోవా ఆదాము ఆకారాన్ని మట్టితో ఎలా నిర్మించాడంట? ఒక బాలుడి ఆకారంలో మట్టితో నిర్మించలేదు. ఇంకా ఆకారంలోకి జీవం రాలేదు. కానీ నిర్మించేటప్పుడే ఒక బాలుడి ఆకారంలో నిర్మించలేదు. ఏ ఆకారంలో నిర్మించాడు? సంపూర్ణమైనటువంటి నరుని ఆకారంలో నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా, అదిగోని మళ్ళా నరుడు మట్టితో ఏదైతే నరుడిని చేశాడో ఆ నరుడి యొక్క నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా, జీవాత్మను ఊదగా నరుడు ఏమయ్యాడండి? అక్కడ ఏ వాయువు అని ఉందండి? జీవవాయువు ఊదగా. మళ్ళీ శ్రీను గారు కనిపించేస్తున్నారు. జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుందా లేదా? ఆదాముకి బాల్యం ఉందనా లేదనా? లేదని రాయబడి ఉందా లేదా? అంటే డైరెక్ట్ గా రాయబడి లేదు. కాబట్టి ఆ వచనాన్ని మనం ఆలోచిస్తే ఆదాముకి ఆదామును దేవుడు బాలుడిగా చెయ్యలేదు. మరి అవ్వని ఎలా చేశాడు? బాలికగా చేశాడా? స్త్రీగానే చేశాడు. చూడండి, అది కూడా చూద్దాం. 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి, అతడు నిద్రించినప్పుడు ఏ పక్కటెముకో చెప్పబడలేదు. ఏ పక్కటెముకో? ఫోటోగ్రాఫర్లు ఎక్కువ ఎటువైపు నుంచోమంటారు? కుడివైపా ఎడమవైపా? అదనుకుందామా? ఏ పక్కన చెప్పలేదు. ఆదాముకి ఈ ప్రక్కటెముక అన్నాడు కానీ ఏ ప్రక్క, కుడివైపా ఎడం వైపా చెప్పలేదు. ప్రక్కటెముకను తీసి ఒక దానిని తీసి ఆ చోటును
మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తరువాత దేవుడైనటువంటి యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను తాను ఆదాము నుండి తీసినటువంటి ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆ ఆదాము వద్దకు తీసుకువచ్చి అదిగోండి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాడంట. అంటే ఆదాములోంచి తీసినటువంటి ఒక ప్రక్కటెముకను దేవుడు దేనిగా మలిచాడు? స్త్రీగా మలిచాడు. అంటే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా బాలుడు బాలికలు కాదు, బాలుడు బాలిక కాదు, నరుడు నారి, పురుషుడు స్త్రీ. వాళ్ళు సృష్టించబడినటువంటి విధానమే ఇది. వీళ్ళకి ఏం లేదు, బాల్యము అనేది లేదు, శైశవ దశ అనేది లేదు. పుట్టినప్పటి నుంచి రెండవ సంవత్సరం వరకు శైశవ దశ, 3వ సంవత్సరం నుంచి ఇంచుమించు 12వ సంవత్సరం వరకు బాల్య దశ. వీళ్ళకి ఏమి లేదంటే శైశవ దశ లేదు, బాల్య దశ లేదు. అంటే ఇప్పుడున్న కాల పరిమితులు బట్టి, ఇప్పుడున్నటువంటి ఆయుష్ పరిమితులు బట్టి మనం ఇలా నిర్ధారించుకున్నాం. 1 నుంచి 2 శైశవ దశని, 3 నుంచి 12 బాల్య దశని నిర్ణయించుకున్నాం. మరి అప్పుడు మనుషులు 1000 సంవత్సరాలు బతికారు కదా. మరి అప్పుడు ఏది బాల్య దశ, ఏది యవ్వన దశ, ఏది నడి వయసు, ఏది వృద్ధాప్యం, అది మనం చెప్పలేం. కానీ సుస్పష్టంగా ఏంటంటే పురుషుడిగా చేశాడు, పురుషుడిగా చేశాడు, స్త్రీగా చేశాడు అనేది సుస్పష్టము. మరి ఆదాముకి లేనటువంటి బాల్యము మనకెందుకు ఇచ్చాడండి దేవుడు? ఒకరి నుండి, అవును, ఆదాము నుండి డైరెక్ట్ గా పురుషుడినే పుట్టించవచ్చు కదా, ఆదాము నుండి డైరెక్ట్ గా స్త్రీనే పుట్టించవచ్చు కదా. అలాగా పుట్టిన వాడి నుంచి డైరెక్ట్ గా మళ్ళీ పురుషుల్ని స్త్రీనే పుట్టించవచ్చు కదా. బాలుణ్ణి శిశువుల్ని ఎందుకు దేవుడు పుట్టిస్తున్నాడు? వారికి బాల్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు అనేదే ఈరోజు మనం ఆలోచిద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు దుర్దినములు రాకముందే చేయండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్రులు అంటే దుర్దినములు రాకముందు అంటే ఈ శరీరము శిథిలావస్థకు వెళ్ళక ముందే. శరీరము శిథిలావస్థకు వెళ్ళే దశ ఏంటి? వృద్ధాప్య దశ. అంటే దుర్దినములు అంటే ఇక్కడ వేరే విధంగా చెప్పడం లేదు, కానీ ఈ శరీరము శిథిలావస్థకు వెళ్ళేటువంటి దశ గురించి చెప్తున్నాడు. అర్థమైందండి? దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్తావు కదా. మాంసం తినలేను ఎందుకంటే నా పళ్ళు సహకరించవు, ఎక్కువ నడవలేను ఎందుకంటే నా కాళ్ళు సహకరించవు, ఎక్కువసేపు నిలబడలేను ఎందుకంటే నా శరీరము సహకరించదు. అంటే ఆ సమయం ముందు మనకి అంత ఆసక్తి ఉండదన్నమాట. ఏ సమయం ముందు? వృద్ధాప్య సమయం ముందు. ఈ సమయం ముందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పే దినాలు రాకముందే తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును అదుగో నీ శరీరానికి చీకటి కమ్మక ముందే, నీ తేజస్సుకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే
నీకు రాబోయే దినాలన్నీ కూడా దుర్దినాలు. నీ వయసు పెరుగుతున్న కొలది ఏంటంటే రాబోయే దినాలన్నీ కూడా ఎటువంటి దినాలు నీకు? దుర్దినాలు. అంటే బాల్యంలో ఉన్న వారితో మనం ఆడగలమండి? వాళ్ళు ఆడినట్టు ఫాస్ట్గా మనం ఆడగలమా? వాళ్ళు నడిచినంత ఫాస్ట్గా మనం నడవగలమా? వాళ్ళు చేసినంత ఇదిగా మనం ఏ పనైనా చేయగలమా? చెయ్యనే లేము. అంటే బాల్యము దాటిందంటే యవ్వనం కొంత పర్వాలేదు. యవ్వనం దాటి నడి వయసు వచ్చిందంటే అదేంటి? దుర్దినాలు మనకి ఎంటర్ అవుతున్నట్టే. దుర్దినాలంటే మళ్ళీ ఈ శరీరానికి సత్తువు తగ్గిపోవడం. మళ్ళీ వేరే విధంగా ఆలోచించకండి దుర్దినాలంటే. యవ్వనం దాటిన తర్వాత చూడండి, యవ్వనంలో రాళ్ళు తిన్నా అరిగిపోతాయి అంటారు. యవ్వనం దాటిన తర్వాత అరగో. యవ్వనంలో ఉరుకులు పరుగులు పెడతారు, నడి వయసులో జాయిగా నడుస్తారు. అదే దుర్దినాలు అంటున్నాడు. ఇవి రాకముందే నువ్వు నీ సృష్టికర్తను బాల్యంలోనే స్మరణకు తెచ్చుకో. ఎందుకు బాల్యంలోనే స్మరణకు తెచ్చుకోవాలి చెప్పండి? ఎందుకు సృష్టికర్తను బాల్యంలోనే స్మరణ తెచ్చుకోవాలి? ఊహ అనేది మనిషికి బాల్యంలోనే స్టార్ట్ అవుతుందండి. శైశవ దశలో మనకి 1 నుంచి పుట్టినప్పటి నుంచి నవజాత శిశువులు అంటారు. 2వ సంవత్సరం వరకు వారికి ఇంచుమించు 3 సంవత్సరాల వరకు వారికి ఏముండదు? ఊహ ఉండదు. ఉంటుందా? ఇంచుమించు 5 సంవత్సరాల వరకు అలాగే ఉంటారు. కానీ తర్వాత వారికి నెమ్మదిగా ఊహ తెలియడం ఏమవుతుంది? మొదలవుతుంది. ఆ ఊహ తెలిసినటువంటి దినాల్లోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే సృష్టికర్తను గురించి నీకు తెలియాలి, ఆయన గురించి నీకు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? అప్పుడే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత దేవుడు మన మీద ఎందుకు ఉంచాడు? మనం స్మరణకు తెచ్చుకున్నామండి. నువ్వు స్మరణకు తెచ్చుకుంటావనే దేవుడు నీకు బాల్యాన్ని ఇచ్చాడు. మరి మన బాల్యంలో మనకు బాల్యం ఎప్పటి నుంచి గుర్తుంటుందండి? నాకైతే 1వ తరగతి నుంచి గుర్తుంది. మరి మీకు? నా మెమరీలో 1వ తరగతి నుంచి కూడా నేను ఇమాజిన్ చేసుకోగలను. మరి మీకు? జీవనం ఇప్పుడు వరకు నువ్వు ఇమాజిన్ చేసుకోగలవు? 3వ తరగతి నుంచి. శ్రీను గారు కొంత సమయం నుంచి. అలాగా బాల్యమున మనకి ఏదైతే మనం ఊహించుకుంటున్నామో ఆ దశను మనం ఇమాజిన్ చేసుకోగలం. అంటే ఊహ అనేది బాల్యం నుండే మొదలవుతుంది. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. చూడండి, ఊహ తెలిసిన దగ్గర నుంచే వాడు ప్రశ్నలు వేయడం మొదలెడతాడండి పిల్లలు. అదేంటి, ఇదేంటి, అదే అలాగా, ఇదే అలాగా, ఇదేందుకు, అదేందుకు? వారు బాబోయ్ వీడి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. వీడు క్వశ్చన్ బ్యాంక్ లాగా తయారయ్యాడు. అంటే ఏంటి? వాడు లోకంలో ప్రతిదాన్ని కూడా గ్రహిస్తున్నాడు. దేవుడిని కూడా గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఆ సమయంలోనే వాడికి ఉంటుంది. అందుకే దేవుడు చూడండి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కానీ మనం ఎప్పుడు స్మరణకు తెచ్చుకుంటాం? యవ్వన కాలంన స్మరణకు తెచ్చుకుంటాం. ఎందుకు? మన అందరి మదిలోని ఒక రిఫరెన్స్ నాటిపడిపోయింది. చూడండి, అది విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాప వాక్యాలండి. ఇర్మియా తర్వాత ఉంటది. యవ్వన కాలమున కాడి మొయిట
అదిగో దేవుడి గురించి ఆలోచించడం అప్పుడు, దేవుడు కాడి మోయడం అప్పుడు, యవ్వనం వచ్చిన తర్వాత అంటే ఎప్పటి నుంచి 12, 13 దగ్గర నుంచి యవ్వనం వచ్చిన దగ్గర నుంచి ఇంచుమించు మనం ఎప్పుడు తీసుకుంటామంటే 18 సంవత్సరాల నుంచి బాప్తీసం తీసుకోవడం ఏం చేస్తాం మొదలు పెడతాం. అంతేనండి. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే దేవుడి గురించి ఆలోచించడం అయినా దేవుడు పని చేయడం అన్నా సరే యవ్వనంలోనే మొదలు పెట్టాలి అనుకుంటున్నాం. అందుకు ఆధారం మనకి ఈ రిఫరెన్స్ మన మనసుల్లో నాటుకుపోయింది. దీనితో పాటు కవల పిల్ల వంటి మరో రిఫరెన్స్ కూడా ఉంది. 119వ సంకీర్తన 119వ సంకీర్తన 9వ వచనం. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. యవ్వనస్తులు తమ నడతను ప్రవర్తనను ఎలా శుద్ధి చేసుకోగలరు? వాక్యం ద్వారా. వాక్యం ద్వారా ఎలా శుద్ధి చేసుకోగలరు? దానిని జాగ్రత్తగా చూచుకునటం వలన మాత్రమే యవ్వనస్తుల యొక్క దశ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు పవిత్రంగా ఉండగలరు, తమకు తాము శుద్ధి చేసుకోగలరు. ఎప్పుడు వాక్యమును బాగా జాగ్రత్తగా పరిశీలించి చదివినప్పుడు. ఈ రెండు మన మైండ్లో ఉంటాయని ఉండవండి. యవ్వన కాలమున కాడిమోయిట నరునికి శ్రేయస్కరం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యం బట్టియే కదా, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బట్టియే కదా. ఈ రెండు ఉంటాయి. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంటుందండి. చెప్పాలి. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఈ 3 యవ్వనస్తుల గురించి మనకి మైండ్లో ఉంటుందండి. అందుకే మనం ఎక్కువగా దేవుళ్ళలోకి ఎప్పుడు వస్తామంటే యవ్వనంలోనే వస్తాం, యవ్వనంలోనే బాప్తీసం తీసుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? బాల్య దినములందే స్మరణకు తెచ్చుకో. ఎందుకు స్మరణకు తెచ్చుకో అంటే మనం ఆలోచించింది ఇప్పటివరకు ఏంటంటే దేవుని గురించి ఆలోచించేటువంటి జ్ఞానం బాల్య దినముల్లోనే మొదలవుతుందని తెలుసుకున్నాం. మరి ఇంకా దేని కొరకు చెప్తున్నాడు? ఇంకా దేని గురించి చెప్తున్నాడంటే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఇంపైన సువాసనను అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యము నుండి కూడా చెడ్డది. అంటే దేవుణ్ణి ఎప్పటి నుంచి తెలుసుకోవాలి? బాల్యం నుండే తెలుసుకోవాలి. ఎందుకు కారణం? బాల్యంలోనే ఆలోచించేటువంటి శక్తి సామర్థ్యం ఉంటుంది ఎక్కువగా. బాల్యంలోనే నరుడు చెడిపోయాడు, బాలుడు చెడిపోయాడు. ఎందుకంటే నరుడు యొక్క హృదయాలోచన, యవ్వనస్తుడిని మనం నరుడు అంటాం. దేవుడు ఇంకా యవ్వన దశ నుంచి వెనక్కి వెళ్తున్నాడు. ఎక్కడికి? బాల్య దశకి వెళ్ళి చెప్తున్నాడు. నరుల హృదయాలోచన బాల్యం నుండి చెడ్డది. ఇంకా వెనక్కి వెళ్ళడు దేవుడు. శైశవ దశకు రాడు, చిన్నపిల్లల దశకు రాడు. ఎందుకు? వాళ్ళకి గ్రహించేటువంటి శక్తి వారికి ఉండదు.
వారికి ఎటువంటి పాపం ఉండదు. వారికి జన్మ పాపం, కర్మ పాపం వారికి ఉండదు. చిన్నపిల్లల వారు దేవుని రాజ్యానికి అర్హులు. వారిని నా దగ్గర రాకుండా వారిని మీరు ఆటంకపరచుకుడి. మీరు ఆటంకపరచుకుడి. మీరు మారు మనస్సు పొంది ఎలా అవ్వాలి? చిన్న పిల్లల వలె అవుతేనే గాని, అంటే చిన్నపిల్లలు అయిపోమని కాదు, ఆ స్వభావం చిన్నపిల్లలు అంటే మళ్ళీ బాలుడు దగ్గర నుంచి కాదండి. శైశవ దశలో 1 నుంచి 5 లోపల పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు చూడండి అవసరమైతే అప్పుడే మనల్ని కొడేస్తారు ఏదైనా ఇవ్వకపోతే. తర్వాత వెంటనే కలిసిపోతారు. వాళ్ళ మనసులో ఏముండదు ఇంకా. కానీ మనం ఒక్కసారి గొడవాడేమంటే కట్టి కాలేంత వరకు కూడా మాట్లాడతాం, మనసులో అది ఉండిపోద్దా ఉండదా? అందుకే దేవుడు తెలుసుకోడు కాదండి. మీరు మారు మనసు నుండి మీరు ఎలా అవ్వాలి? బాలుల్లో అవ్వకండి, యవనస్తుల్లో అవ్వకండి. మీరు ఎలా అవ్వాలంటే పసిపిల్లల్లాగా మారితే కానీ మీ హృదయం మీరు నిత్యరాజ్యానికి అర్హత సంపాదించరు. నరుని హృదయం బాల్యం నుండే చెడిపోయిందండి. ఉదాహరణ ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారము వద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి. చాలండి, చూడండి. ఈ సందర్భం ఏ సందర్భం అంటే దేవదూతలు లోతు ఇంటికి లోతును రక్షించడానికి వచ్చినటువంటి సందర్భం. అలాగా నరుల రూపంలో వచ్చినటువంటి దేవదూతలను చూసి వారితో కూడుకోవాలని ఆ పట్టణం వారు, దుష్టులైనటువంటి సొదొమ గొమొర మనుషులు ఏం చేశారంట? ఆ లోతు ఇంటిని రౌండప్ చేస్తారంట. లోతు ఇంటిని ఏం చేస్తారండి? రౌండప్ చేసి, ఈ రాత్రికి మీ ఇంటికి వచ్చిన అతిథులు మాకు ఇవ్వి, ఈ రాత్రికి మేము వారితో గడపాలి అని అంటున్నారంట. అలా అనిన వారు ఎవరున్నారంట? బాలురును, వృద్ధులు, ప్రజలందరూ. ఇంకా ఏ దశ కాదు, నడవగలిగిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఏంటికి? దేనికి? దుష్కార్యం చెయ్యడానికి నడవగలిగిన వాళ్ళందరూ కూడా, వృద్ధులు కూడా. చింతసచ్చినా పులుపు చావదు అన్నట్టు వృద్ధులు కూడా వచ్చేసారు. దానిలో ముందుగా దేవుడు ఎవరిని మెన్షన్ చేశాడు? బాలురు. బాలురు అంటే వాళ్ళ వయసు ఎంతండి? 12 సంవత్సరాలు దాటి 17-18 సంవత్సరాల వారిని బాలురు అంట. వారు కూడా దుష్కార్యం చేయడానికి వచ్చారు. ఈ విషయం బాలురు చెడుతనం కలిగి ఉంటారు, చెడు తలంపును కలిగి ఉంటారని దేవుడు ఏ కాలంలో చెప్పాడు? ఇందా చెప్పాను కదా రిఫరెన్స్. అది ఏ కాలం నాటిది? నరుల చెడుతనము బాల్యము నుండి చెడ్డది. నోవాహు బలి అర్పించిన తర్వాత ఆ ఇంపైన సువాసనని దేవుడు నాగ్రానించి, ఇక మీద నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అక్రమ విషయంలో వారు నరమాతులై ఉన్నారు. వారి హృదయ ఆలోచనలు బాల్యము నుండి చెడ్డది. అంటే బాలురు ఎప్పటి నుంచి చెడిపోయారు? లోతు దినాల దగ్గర నుంచి కాదు, నోవాహు దినాల్లోనే. ఆ రెఫరెన్స్ ఆధారంగా చెప్పొచ్చా లేదా? ఆ కాలానికే దేవుడు బాలురు యొక్క హృదయ ఆలోచనల్లో చెడు ఉంది, చెడు తలంపులు ఉన్నాయి, వారి యొక్క హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడ్డవని ఏ దినాల్లో చెప్పాడు?
నోవాహు దినాల్లో చెప్పాడు. మరి నోవాహు దినాలు ఎలా ఉంటాయో మనుషుల కుమారుడి దినాలు కూడా అలాగ ఉంటాయా అన్నాడా లేదా? అలా ఉన్నారా లేరా? 17 సంవత్సరాలు స్కూల్ చదువుతున్న వాళ్ళు, కాలేజీ చదువుతున్న వాళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారు, వ్యభిచారానికి ఎడిక్ట్ అయిపోయారా లేదా? నోవాహు దినాలు అలా అంత భయంకరంగా ఉన్నాయి. అంతకన్నా భయంకరంగా ఇప్పుడు మనుష్య కుమారుని యొక్క దినాలు ఉన్నాయి. ఆదాముకి బాల్యం దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఏమైనా సరి చేసుకునేమో, మనకు తెలియదు, చెప్తున్నాను. ఇవ్వలేదు. ఆయన్ని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడానికి మనం సరిపో. ఆదామును సృష్టించాడు, వెంటనే పరీక్ష పెట్టేశాడు, పరీక్షలో ఫెయిల్ చేశాడు. పరీక్షకి సమయం లేదు, ఎవరికి ప్రిపరేషన్ లేదు. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం ఇవ్వకపోతే మనకి చాలా బాధ వేసేస్తూ ఉంటుంది. బాధ వేస్తుంది లేదా? అయ్యో కొంతకాలం ఇస్తే బాగుండును. ఎందుకు? సరిగ్గా సిద్ధపడతావు. అది ఆలోచించినటువంటి దేవుడు ఆదాముకి ఇవ్వనటువంటి దశని నీకు ఇచ్చాడు. ఏంటి? బాల్య దశ. నీ హృదయం అప్పటి నుంచే చెడిపోతుంది, అప్పటి నుంచి కూడా చెడిపోతుంది. ఆ హృదయంలో ఉన్న చెడు తలపుడు నువ్వు నన్ను స్మరణకు తెచ్చుకోవడం వల్ల, నా వాక్యాన్ని స్మరణకు తెచ్చుకోవడం వల్ల ఆ చెడుతనం నీకు ఏమవుతుంది? పోతుంది. నువ్వు యవ్వన దశకు వచ్చేటప్పటికి, బాప్తిసం దశకి వచ్చేటప్పటికి నువ్వు చక్కగా దేవుని యందు ఉండాలి అని ఆ పీరియడ్ ఏదైతే ఉందో బాల్య దశ, 6వ సంవత్సరం నుంచి 12వ 11వ సంవత్సరం వరకు ఆ పీరియడ్ ఏదైతే ఉందో అందుకే నీకు దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఎవరన్నా ఆలోచించామండి అప్పుడు? నేనైతే ఆలోచించలేదు. ఎందుకు రాదండి? ఎందుకు చెప్పరు? మన తల్లిదండ్రులు దేవుడు ఉన్నప్పటికీ తెలుసుకోలేదు కాబట్టి కదండి. ఒకవేళ తెలుసుకున్నా దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేదు కాబట్టి. ఇప్పుడు దేవుని గురించి సరైనటువంటి అవగాహన ఉన్న తల్లిదండ్రులు అయితే చెప్తారా చెప్పరా? నేరం ఎవరిదే? నేరం ఎవరిదే? తల్లిదండ్రులదే నేరం. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి బాల్యాన్ని వాళ్ళు వినియోగం చేసుకోలేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి యవ్వనాన్ని వాళ్ళు, యవ్వన కాలంలోనే కదా మన తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి యవ్వనాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోలేదు. తర్వాత ఎప్పుడో తెలుసుకున్నారు. మనం అప్పుడు బాల్య దశ దాటేసు. అంతేనండి. మరి వాళ్ళు తప్ప అంటే, మరి వాళ్ళకి చెప్పలేని వాళ్ళ తల్లిదండ్రులు ఇది తప్పు, అంతే కదా. మరి వాళ్ళ తప్పు అంటే అలాగ వెనక్కి వెళ్ళి తప్పు ఎవరిది? ఆదాముకి ఎంటేసినట్టు. ఆదాముకి ఎంటేసాడు కదా. నాతో పాటు ఉండుటకు నీవిచ్చినటువంటి ఈ స్త్రీ నా చేత పళ్ళు అలాగే ఎంటేసాం. నా తండ్రి నాకు చెప్పలేదు, నా తల్లి నాకు చెప్పలేదు. ఆ వయసులో మేము చెప్తే నేర్చుకుందాం కదా. మరి దేవుడు ఊరుకుంటాడా? రోమపత్రిక తీయండి ఒకసారి, 1వ అధ్యాయంలో చూడండి. దేవుని చూడండి, అక్కడ ఉంటుంది 1వ అధ్యాయంలో రైట్ సైడ్ ఉంటుందండి. పేజీలో 2 భాగాలు ఉంటాయి కదా. దుర్నీతి చేత సత్యమును, అది రెఫరెన్స్ చెప్పమ్మా. 19 చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సత్యమైనదేదో అది వారి మధ్య, ఆ దేవుని గూర్చి తెలియ సత్యమైనటువంటి జ్ఞానమై ఏదైతే ఉందో అది వారి మధ్య విశదీకరించేశాడు దేవుడు. ఏం చేశాడండి? విశదీకరించేశాడు. విశదీకరించేశాడంటే చక్కగా ఎలాబరేట్ చేసి
చెప్పాడు. విస్తృతపరచడం అంటే ఎలాబరేట్ చేసి చెప్పడం. దేవుని గూర్చి తెలియ సత్యమైనది ఏదో దేవుడు వారి మధ్య, ఎవరి మధ్య? ప్రపంచ మానవుల మధ్య. ప్రపంచ మానవులు ఎవరున్నారు? బాలురు ఉన్నారు, యవనులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వారి మధ్య విశద పరిచయం. చదవండి. ఆ దేవుడది వారికి విశదపరిచను. ఇదిగోండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల్ని ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి. తేటపరచబడుచున్నవి అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం దేవుడు ఎక్కడ పెట్టాడంటే మనుషుల మధ్య పెట్టాడు. ఏ విధంగా పెట్టాడంటే తాను కలిగించినటువంటి ఈ సృష్టి ద్వారా. అంటే సృష్టిని ఆలోచిస్తే సృష్టికర్త గురించి తెలుస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే బాల్య దశలో ఉన్న వాళ్ళు ప్రశ్నలు అడుగుతారా లేదా? అమ్మా, నేను ఎక్కడి నుంచి వచ్చాను? నువ్వు నా కడుపులోంచి వచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడుగుతారా లేదా? అడిగి 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 చివరికి తీసుకెళ్తారా లేదా? వాళ్ళు తీసుకెళ్తారా లేదా? సూర్యుడు ఎందుకు ఎర్రగా ఉన్నాడు? రాత్రి ఎందుకు చీకటి అయిపోతుంది? పగల ఎందుకు వెలుగుగా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా లేదా చిన్నపిల్లలు? కొన్ని సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు కూడా అడుగుతారు. అంటే వాడికి మనకి రావు. ఒకవేళ వచ్చినా వాడి స్థాయి సరిపోదు. కొంతమంది చూడండి, మా అమ్మా నాన్న పెళ్ళి ఆల్బమ్ చూస్తుంటే నేను ఎక్కడా? నిజంగా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఒకసారి ఆలోచించండి. మనం సిల్లీగా అనుకుంటాం ఆ క్వశ్చన్ని. యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ అన్నట్టు ఉందా లేదా? అది ఉందా లేదా? అప్పుడు మనం ఏం చెప్పాలి? దూరమే అలాంటి మాటలు మాట్లాడుతూ ఏంట్రా, చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని డెప్ మీద కొట్టి పంపించేస్తాం. అప్పుడు ఏం చెప్పాలి? బాబు, నువ్వు ఉన్నావు, మీ నాన్నలో ఉన్నావు, మా పెళ్ళి అయిన తర్వాత నువ్వు బయటికి కడుపు నుండి బయటికి వచ్చావు, మరి డాడీ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అడగడా? అప్పుడు ఏం చెప్పాలి? అందరూ కూడా ఒకనాడు ఆదాములో ఉన్నాము, ఆదాము దేవునిలో ఉన్నాడు. ఉందా లేదా? లోకాసు వార్త 3వ అధ్యాయం తెలుసు కదా మీకు. ఎయినాను షేతుకు, షేతు ఎనోషుకు, ఎనోషు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే బాల్యంలో వాడు వేసినటువంటి ప్రశ్న కరెక్టా కాదా? తల్లిదండ్రులుగా మనం చెప్పే సమాధానమే తప్పు. అంటే వాడు ఈ సృష్టిని ఏం చేస్తున్నాడు? ఆలోచించేస్తున్నాడు. సూర్యుడి గురించి ఆలోచిస్తున్నాడు, చంద్రుడి గురించి ఆలోచిస్తున్నాడు, నక్షత్రాల గురించి ఆలోచిస్తున్నాడు, భూమి సారం ఇస్తుందని ఆలోచిస్తున్నాడు, ఈ సృష్టిని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన మెరుగుపరచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. కానీ మనం అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. అక్కడ ఏమవుతామండి? ఫెయిల్ అయిపోతున్నాం. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 29 6వ వచనం అండి. 16 చూడండి ఒకసారి. 22:6 అండి, క్షమించాలి, 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది వినగానే మనం నడవవలసిన త్రోవ ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును, యేసు చూపిన త్రోవలోనే నడిపించాలి అని మనం అనుకుంటాం. అది 100% కరెక్టే.
కానీ ఎలా నడిపిస్తావు? ఎలా నడిపిస్తావు? వాడు అడిగే ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలిగి ఉండాలి. అప్పుడే వాడి నడవవలసిన త్రోవ వాడికి చూపినట్టు. నువ్వు సమాధానం చెప్పలేకపోయినట్టే నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోయినట్టే. అంతేనా? నేను ఎలా వచ్చాను, మీ పెళ్ళికి నేను ఎందుకు లేను అని అడిగాడంటే, ఉన్నావు బాబు, మీ నాన్నలో ఉన్నావు, నాన్న తాతలో ఉన్నాడు, తాత ముత్తాతలో ఉన్నాడు, ముత్తాత ఆ ముత్తాతలో ఉన్నాడు, అసలైనటువంటి తాత ఆదాములో ఉన్నాం మనం అందరం అని చెబితే వాడు దానికి దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటాడు. అప్పుడు అంటే జ్ఞానము ద్వారా దేవుని జ్ఞానంలో నడిపించాలి. ఆ జ్ఞానం క్రీస్తే, కాదంటలేదు, ఆ త్రోవ క్రీస్తే, కానీ ఆ జ్ఞానానికి పునాది నువ్వు వేయాలి. ఎక్కడేస్తున్నావు? మనకే లేదు పునాది. ఎవరు ఎంతమంది చెప్పగలరండి? క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకైతే తెలుసు కొంతమంది చెప్పగలరు. మిగతా అందరు క్రైస్తవులు కూడా చెప్పగలరా? చెప్పలేరు. మరి అన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి అస్సలకే తెలియదు. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరి దశకు వచ్చేటప్పుడు తప్పక తొట్టు వెళ్తారా లేదా? తప్పక తొట్టు వెళ్తారా లేదా? అందుకే రాయించాడండి. మరి యోసేపు తొట్టు వెళ్ళాడా? ఎందుకు తొట్టు వెళ్ళి? మరి రాయించాడు కదా దేవుడు. మరి యోసేపుకి అవనంలో స్కిప్ చేసాడండి యోసేపు. యాకోబు చెప్పిన మాటలు విని దేవుని భయంలో పెరిగాడు. అందుకే దేవునికి విరోధంగా ఇటువంటి దుష్కార్యం నేను అంటే దేవుని జ్ఞానం బాల్య దశలోనూ కూడా ఉంది. అన్నలు అబద్ధాలు ఆడితే సహించేవాడు కాదు. అది బాల్య దశ నుంచే అబ్బింది. సృష్టికర్తను ఎప్పటి నుంచి స్మరణ తెచ్చుకున్నాడు? బాల్య దశ నుంచి కూడా స్మరణకు తెచ్చుకున్నాడు. సాధారణంగా పిల్లలు అబద్ధాలు ఎక్కువ ఆడేస్తారండి. అన్నలు చూడడానికి వెళ్ళాడు, అన్నలో ఏది చేస్తున్నారో యాజ్గా అలాగే చెప్పాడు, కానీ మార్చి చెప్పలేదు. మరి అన్నలో నువ్వు చెప్పక నీకు చాక్లెట్ ఇస్తావు, అప్పుడు చాక్లెట్లు లేవనుకోండి, నీకు ఏదోగా తినుబండారం ఇస్తాము అంటే లొంగుంటాడా? ఈ లోకాశ దేనికి లొంగకుండా తండ్రి అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అన్నలను కనిపెట్టి రమ్మని ఆ బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించి ఉన్నట్టుగా రిపోర్టు ఇచ్చేవాడు. యాకోబు తన్నే ఎందుకు అలా చేశాడు? స్పైగా ఎందుకు నియమించాడు? స్పై అంటే తెలుసు కదండి, గూఢచారైనా యోసేపు అన్నల విషయంలో గూఢచారే కాదా? మరి యాకోబు యోసేపునే స్పైగా ఎందుకు నియమించాడు? బాల్యం నుండి కూడా యథార్థవంతుడు. చూసుంటాడు కదా. ఇప్పుడు మనకి 12 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళల్లో యథార్థవంతుడు ఎవడో, చీటర్ ఎవడో, అల్లరి ఎక్కువ ఎవడు చేస్తాడో తెలుస్తుందా లేదా? మనం ఏ పని అప్పగించినా 12 మంది పిల్లలు ఎవరికి అప్పగిస్తాం? సరైనోడికే అప్పగి. యోసేపు కూడా దేవుళ్ళో సరిగ్గా నడిచేవాడు మాట. అందుకే అన్నల బాధ్యత అసలుకి ఎవరికి అప్పగించాలి? రూబేనికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? రూబేనే కదా పెద్దోడు. రూబేలు ఎటువంటి వాడు? చంచల మనస్కుడు. అప్పగించలేదు. యోసేపుకి మరి తొట్టిరలేదు కదండి యోసేపు. ఎందుకు తొట్టిరలేదంటే యాకోబు దేవుని గురించి జ్ఞానం నేర్పించాడు కాబట్టి బాల్య దశలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాడు. బాలుడు నడవవలసినటువంటి త్రోవ అంటే దేవుడి గురించినటువంటి జ్ఞానపు త్రోవ. ఆ జ్ఞానపు త్రోవ క్రీస్తే. కానీ మనం చాలామంది ప్రసంగంలో ఏం చెప్తారు? క్రీస్తు మార్గంలో నడిపించాలి, క్రీస్తు మార్గంలో నడిపించాలి అని చెప్తారు. మరి ఆ క్రీస్తు మార్గం ఏంటో ఎలా తెలుస్తుంది? ఈ సృష్టిని ఆలోచించడం బట్టే కదండి. దేవుడి గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదపరిచి ఉన్నది. ఆ విశదపరిచి ఉన్నది ముందు ఎవరికి తెలియాలి? పెద్దలకు తెలియాలి. తర్వాత ఎవరికి తెలియాలి? పిల్లలకి తెలియాలి. మరి పెద్దలకే తెలియటాలంటే ఇంకా పిల్లల్ని ఏం పెంచుతామండి?
దీంట్లో నేను మీరు ఎవరు కూడా అతిథులు కాదు. బాల్య దశ అనేది ఎందుకు ఇచ్చాడు? యవ్వన దశలో పవిత్రంగా ఉండడానికి దేవుడు నియమించినటువంటి దశ అది. బాల్య దశలోనే దేవుని తెలుసుకుని బాల్య దశలోనే మనల్ని వాక్యం ద్వారా పవిత్ర పరుచుకుంటూ యవ్వన దశలో బాప్తిసం తీసుకుంటున్న సమయానికి మనం దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఇది ఒక యేసోపుని దేవుడు మనకి ముందు ఎగ్జాంపుల్గా ఉంచాడా లేదా? మరి త్రోవ చూపిస్తున్నామండి. చూపిస్తున్నా. మీ పిల్లలకు మీరు చూపించారా? నా పిల్లలకైతే నేను ఇంకా సరిగ్గా చూపించలేకపోతున్నాను. నేను సన్నిధిలో ఒప్పుకుంటాను. మరి మీ పిల్లలకు మీరు చూపిస్తున్నారో లేదో మీ అంతరాత్మకే తెలియాలా లేదా? ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే పిల్లలంటే మనకి అతి గారాబం. ఇదివరకు అంటే స్కూల్లో పిల్లలను కొడితే వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్తే మళ్ళీ ఇంటి దగ్గర బాధిస్తారు. ఇప్పుడు మారణాయుధాలతో మాస్టర్ మీద దాడి చేసేస్తున్నారు. ఏం చేస్తారు? మారణాయుధాలతో మాస్టర్ మీద దాడి చేసేస్తున్నారు. వాడు ఏది చెప్తే అదే నిజం. వాడు ఏది చెప్పినా బాలురు యొక్క ఊహ చెడిపోయిందని దేవుడు చెప్పాడు. వాడు ఈజీగా అబద్ధం చెప్పేస్తాడు. అసలుకే ఏం జరిగిందో తెలుసుకుందామని ఉండదు. వాడు ఏది చెప్పాడో అదే ఫైనల్ చేసుకుని వచ్చేస్తున్నారా లేదా? మనం నడిపించవలసినటువంటి బాలుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, పరిస్థితి అలా ఉందా లేదా? పిల్లల బట్టి తల్లిదండ్రులు నడుస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు బట్టి మన బుర్రలు వాడటలేదు. ఫోన్లో చిన్న విషయానికి కూడా ఏం చేస్తున్నా అడుగుతున్నావా లేదా? అందుకే పిల్లల రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? అతి గారాభం వల్ల. కానీ అలాగా గారాభము పెడితే వాడు దేవుని త్రోవలోకి రాడు. వాడు నడవవలసిన త్రోవ వాడికి చూపించినట్టు కానే కాదు. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తము గద్దింపు గద్దింపును అంటే రెండు. ఒకటేంటి? బెత్తం, గద్దింపును. రెండు, ముందు గద్దెంతం గట్టిగా వినలేదనుకో బెత్తము. ఈ రెండు ఏం కలుగు చేస్తాయంటే బాలుడికి జ్ఞానము కలుగు చేయను. అదుపు లేని ఎవడంట? బాలుడు అంటే ఎప్పటి నుంచి చెప్పుకున్నాం? 6 సంవత్సరాల నుంచి. అదుపు లేని బాలుడు, అదిగోండి, అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం చేస్తాడు? తల్లిదండ్రులకి, ఇంటికి ఏం చేస్తాడు? ఎటువంటి బాలుడు అంటాడు? ఏ సంవత్సరం నుంచి అదుపు ఉండడు? 6వ సంవత్సరం నుంచాడు అదుపు ఉండడు. 6 సంవత్సరాల లోపు పిల్లలు అల్లరి చేస్తే అది ముద్దే. కానీ నువ్వు ఎక్కడ స్ట్రిక్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్ట్రిక్ట్ చేయాలి? 6వ సంవత్సరం నుంచి స్ట్రిక్ట్ చేయాలి. 6వ సంవత్సరం నుంచి వాడికి ఒకేసారి స్ట్రిక్ట్ చేసేస్తే సరిపోద్దా? కుదరదు. అంటే వాడిని ముందు నుంచి నెమ్మదిగా చక్కగా చెప్పుకుంటూ రావాలా లేదా? అదుపు లేని బాలుడు ఏం చేస్తాడంట? తన తల్లికి అవమానం కలుగ చేస్తాడంట. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము. ఏంటండి? బాలుడు యొక్క హృదయాలోచన బాల్యం నుండి, నరుడు యొక్క హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదంటున్నాడు. బాలుడు యొక్క హృదయంలో మూఢత్వం అంటే మూర్ఖత్వం ఎలా పుడుతుందంట? స్వాభావికంగా పుట్టేస్తుందంట. మూర్ఖత్వం అంటే వాడు ఏది పట్టుకుంటే
ఇంకా అదే శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేల్చును. శిక్షాదండం ఏంటి? బెత్తము. కానీ ఇప్పుడు పిల్లల్ని ఏం చేయొద్దు అంటున్నారు? బెత్తం వాడొద్దు అంటున్నారు. అన్నారా లేదా? బెత్తం వాడు. టీచర్ల మీద కేసులు వేస్తున్నానండి కొడితే. మరి వీళ్ళలో ఉన్నటువంటి చెడుతనమో, వీళ్ళలో ఉన్నటువంటి మూర్ఖత్వమో ఎలా పోతుంది? ఎలా పోతుంది? అందుకే ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులనే చంపేస్తున్నారా లేదు? సెల్ ఫోన్ ఇవ్వలేదని ఏమైంది? ఎందుకో శిక్షాదండం వాడలేదు మొదటి నుంచి. అంటే శిక్షాదండము వాడాలి. చూసారా వీడియో మీరు? ఏం వాడలేదు? శిక్షాదండం. శిక్షాదండం ఏంటి? బెత్తము. నేనే కొట్టలేదు. స్కూల్కి వచ్చి అదే అడిగేది, నువ్వెవడో కొట్టడానికి? నేనే ఇప్పుడు పల్లెత్తు మాట అనలేదు, ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు. నీకెవడ ఇచ్చాడు అధికారం? నువ్వెవడవా కొట్టడానికి? మరి ఇంకా ఎలా తయారవుతాడండి? అసలు దేవుడు బాల్యదశ ఇచ్చిందే ఎందుకు? ఉన్న చెడుతనాన్ని, ఉన్న మూర్ఖత్వాన్ని సరి చేసుకొని ఎవరోలోకి ప్రవేశించడానికి. యోసేపు అలాగా మరి యోసేపులో కూడా ఉండుంటుందా లేదా? చెడుతనం ఉండుంటుంది, మూర్ఖత్వం కూడా ఉండుంటుంది. కానీ దేవుడు మాటకు లోబడే వాటిని ఏం చేసుకుంటూ వచ్చి యవ్వనంలోకి ప్రవేశించాడు. అందుకే దుష్కార్యం చేయకుండా ఆగగలిగాడు. మరి ఇప్పుడు యువత ఎలా ఉంది? ఎలా ఉందండి? చాలా స్పీడ్గా అండి. మామూలు స్పీడ్ కాదు, హై స్పీడ్. అలాగ చెడిపోవడానికి కారణం ఏంటంటే అతిగారాభం, బెత్తము వాడక పోవుట చేత. బెత్తం వాడాలి అని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. చూడండి, ఇంకా ముందుకెళ్ళి బైబిల్ ఏం చెప్తుందంటే, అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. అద్దుకోండి. మనమేమనుకుంటామంటే నా కుమారుడికి కుమార్తెకి నన్ను మించిన శ్రేయోభిలాషి ఎవ్వరు లేరు. వాళ్ళు బాగు కోరుకునేవాడిని నేను తప్ప మరో శ్రేయోభిలాషి ఎవరో లేదు. వాడిని పట్టించుకొని గారాభంగా చూసుకునేవాడిని నేనే అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అంటే నీ సంతానానికి శత్రువు ఎవరు? పాము తన పిల్లల్ని మేము తినేసినట్టు నువ్వు బెత్తం వాడకుండా నీ పిల్లల్ని నువ్వే తినేస్తున్నావు. బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి. బెత్తం వాడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. అతిగారాభం. ఇప్పుడు మా చిన్న పాప ఉందనుకోండి, కొంచెం బక్కపాల్చగా ఉంటుందని తొందరగా చేసుకోడు. దేవుని సన్నిలోనే ఒప్పుకుంటాను కదా, మీరు కాదు నేను కాదు అతిథులు. ఎవరు అతిథులు కాదు. ఇలాంటి కారణాలు ఉండకూడదు. ఇలాంటి కారణాలు ఇంకా ఉండకూడదు. అందుకే మా పెద్ద పాప కన్నా చిన్న పాప కొంచెం హార్ష్గా ఉంటుంది. నన్ను కొట్టరు కదా, అదే ధైర్యం. ఆ ధైర్యం ఎప్పుడైతే ఇచ్చేసామో మన ధైర్యాన్ని వాళ్ళు సన్నగిల్లింపజేస్తారు. అంతేనా కాదండి? ఖచ్చితంగా అంతే. మనం సంతానానికి మనమే శత్రువులు అయిపోతున్నాం. మన పిల్లలకి శత్రువులు ఎవరో కాదు, మనమే శత్రువులు. ఇంకా భయంకరమైనటువంటి మాట అన్నాడండి దేవుడు ఈ విషయంలో. బాల్యం విషయంలో పిల్లల్ని మనం సరిచెయ్యలేకపోతే దేవుడు ఇంకా భయంకరమైనటువంటి మాట అన్నాడండి. ఎందుకంటే బాల్యం నీకు ఇచ్చాను, ఆ బాల్యంలో నువ్వు
సరవ్వలేదు. ఎవరోలో నువ్వు సరి అయ్యి ఉండొచ్చు, కానీ నీ మీద ఒక బాధ్యత ఉంది. బాల్యంలో ఉన్నటువంటి నీ పిల్లలు నువ్వు ఏం చేయాలి? సరి చెయ్యాలి. అలా చెబుతున్న సందర్భంలో దేవుడు పలికినటువంటి ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. అదిగోండి, ప్రతిరోజు కూడా ఇంకా వాడికి ఏమివ్వాలి? కోటింగ్ ఇస్తానే ఉండాలి. ఏమంటే దేవుడే చెప్తున్నాడండి, మానుకుంటావేమో ఈరోజు మంగళవారం అని, మానుకుంటావేమో ఈరోజు శుక్రవారం అని. అలా మానుకోకు, నువ్వు ప్రతిరోజు కూడా కోటింగ్ ఇస్తానే ఉండాలి. లేకపోతే ఎప్పుడోకప్పుడు నేను ఈటింగ్ చేసేస్తాడు, నువ్వు పలహారం అయిపోతావు వాడికి. నీ బాలుని శిక్షించుట మానకురుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల. బెత్తంతో కొట్టాలండి, కొట్టమన్నాం కావాలని ఏది పడితే అది పట్టుకొని కొట్టేయకూడదు. వాడు చచ్చిపోతాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? దాంట్లో కూడా కేర్ తీసుకుంటున్నాడు. ఒక పలచపాటి జువ్వ అంటారు ఏంటి, జువ్వ. ఆ జువ్వతో వాడిని కొట్టాలని చెప్తున్నాడు. సీని గారు చాలా తట్టు ఉంటాయి. మాకైతే వాతలే, సీని గారి తట్లు మాకైతే వాతలే. వాత ఎవరన్నా పెడుతున్నారండి? మిరపకాయలు పొగ, మిరపకాయ తవ్వ పొగ అనేవారు. మరి వాతలో కనపట్టలేదు, అందుకే నీ రాత ఇలా మారిపోయింది. చూడండి, బెత్తము వాడితే బాలుడు యొక్క ఆత్మను పాతాళము వశము కాకుండా మనం తప్పించిన వారం అవుతామంటండి. అంటే వాడు పెద్దవాడయ్యి దేవుడి నుంచి వీడిపోయి దుర్మార్గంగా బతికి చనిపోయిన తర్వాత వాడి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్కడికి వెళ్ళిపోద్ది? పాతాళానికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోద్ది? నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అంటే చూడండి, నరకానికి బెత్తానికి అవినాభావ సంబంధం ఉందా లేదా? దెర్ ఈజ్ బిగ్ రిలేషన్ అమాంగ్ ద కల్ అండ్ స్టిక్. అంతే, ఉందా లేదా? మరి ఆ రిలేషన్ చెడగొడుతుంది మనమే ఏంటి? నరకానికి బెత్తానికి ఉన్నటువంటి రిలేషన్ చెడగొడుతుంది మనమే. బెత్తం వాడితే నరకం ఏమవుతుంది? పోతుంది. బెత్తం వాడతాడు, వాడి కోసం పాతాలు అపరిమితంగా నోరు తెరుచుకుని ఉంది. అంటే మనం విరోధమా కాదు అడికి? నీకు దేవుడు ఆదాము అవ్వలకి ఇవ్వనటువంటి బాల్యం నీకు ఇచ్చాడు. ఆ బల్య దశలో నువ్వు తెలుసుకోలేదు. పోనే నీ అదృష్టం బాగుండి దేవుని ఏదో దశలో తెలుసుకున్నావు, రక్షించబడ్డావు. రక్షించబడినటువంటి నీవు మరి నీ కుమారుడు యొక్క బాల్యాన్ని నువ్వేం చేస్తున్నావు? నువ్వు కుమార్తె యొక్క బాల్యాన్ని నువ్వేం చేస్తున్నావు? అడుగుతాడా లేదా? లెక్క అడుగుతాడా లేదా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మరి బహుమానాన్ని ఏమి చేసావు నువ్వు అని తిరుగుతున్నా అడుగుతాడా లేదా? మనం అడుగుతావా? ఎవరికైనా బహుమానం ఇచ్చి ఎలా ఉందని అడుగుతావా? అడుగుతావండి. ఎప్పుడో 20 సంవత్సరాలు పెళ్లికి బహుమానం ఇచ్చారు, బింది. ఇప్పుడు అడుగుతారా మీరు ఆ బింది ఎలా ఉందని? కానీ దేవుడు ఇచ్చినటువంటి గర్భఫలం అనే బహుమానం ఎలా పెంచావని అడుగుతాడా లేదా? ఎందుకంటే ఇది విలువైనటువంటి బహుమానం ఏంటండి? జీవం గల, కరెక్ట్, జీవం గల బహుమానము. అదే మనం 20 సంవత్సరాల క్రితం డైమండ్ హారం ఇస్తే అడుగుతావా లేదా? అప్పుడు అడుగుతాం. అంటే విలువైన దాని గురించి ఎప్పుడన్నా సరే ఉంచావా, తాగడిస్తావా? లేదా మీ ఆయన అమ్మేసాడా?
అడుగుతాం లేదా? ఖచ్చితంగా. మరి విలువైంది కదా నీ సంతానము, నీ సంతానం విలువైంది కదా. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఆయన ఖచ్చితంగా అడుగుతాడు, నీ కుమారుణ్ణి బాల్య దినాలలోంచే నువ్వు సరిచేసావా, లేకపోతే యవ్వనం వరకు ఆగావా? పోనీ యవ్వనంలో సరిచేసావా? మొక్కై వంగనిదే బాలుడిగా ఉన్నప్పుడు వంగలేదనుకో, యవ్వనంలో చాలా కష్టమండి. ఎక్కడో 100కి 1 వంగుతారు అంతే. చెప్పాను కదా ముందే, దుర్దినములు రాకముందే బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరించుకో. బాల్యం అంత విలువైందండి. అందుకే ఆదాము అవ్వలకు లేనటువంటి బాల్యము వాళ్ళకి పరీక్ష వెంటనే పెట్టేసాడు దేవుడు. సృష్టించి పరీక్ష వెంటనే పెట్టేసాడు. కానీ మనకు పరీక్షకి టైం ఇస్తున్నాడు. ఎక్కడి వరకు? యవ్వన దశ వరకు కూడా ఏమిస్తున్నాడు? టైము ఇస్తున్నాడు. అంటే 17 సంవత్సరాల వరకు ఇంచుమించు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి అంటే 1వ సంవత్సరం నుంచి 17వ సంవత్సరం వరకు కూడా ఇటువంటి దశ, కొంచెం అజ్ఞానం ఉండేటువంటి దశ. ఆ అజ్ఞానం దేని ద్వారా పోతుంది అంటే బెత్తంతో పోతుంది. ఆ అజ్ఞానం దేనితో పోతుంది అంటే దేవుడు వాక్యం వలన పోతుంది. ఎందుకంటే దేవుడు ప్రతీది కూడా విశదపరిచాడు. ఇలా పెంచుతున్నామండి. మరి బాల్యాన్ని ఏం చేస్తున్నాం? ఇంత విలువైనటువంటి బాల్యాన్ని ఏం చేస్తున్నాం? మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి అని శ్రీను గారు అయిపోవచ్చు అనుకోవచ్చు. మరి మనవరాల సంగతి ఏంటి? మనవడి సంగతి ఏంటి? పిల్లలు పాడైపోవడానికి 90% కారణం తాతయ్యలు, అమ్మమ్మలు. ఎందుకంటే అసలు కన్నా వడ్డీ ముద్దు. వాళ్ళు కొట్టనెత్తారా? పోలే, నానమ్మ తీసేరు, కోపం వచ్చింది. నానమ్మ తాతయ్య కూడా కారణం. అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కారణం. వాళ్ళు కొట్టెత్తారా? అడ్డు వస్తే మరి దేవుడు నీకు అక్కడ అడ్డు వస్తాడా లేదా? ఎవరి గురించి? మరవరాల గురించి. ఎందుకంటే నీకు ఇచ్చినటువంటి బహుమానం నుంచి మళ్ళీ బహుమానం తీసి మళ్ళీ నీకు ఇచ్చాను. అంతే కదండి. ఇచ్చినటువంటి బహుమానం నుంచి మళ్ళీ బహుమానం తీసి నీకు ఇచ్చాను. ఆ బహుమానం చూడడానికి నీకు ఆయుష్ని ఇచ్చాను. విలువైన దానికంటే విలువైంది. మరి దాన్ని ఏం చేసావు నువ్వు? చందమామ కథలు చెప్పావా? ఏం చెప్తారు పిల్లలకి? ఏ కథలో? చందమామ కథలు. అడుగుతాడా లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. బాల్యం అంత విలువైందండి. మనకి అయిపోతే మన పిల్లల్ని ఆ దశలో సరిచేయాలి. మన పిల్లలు కూడా దశ అయిపోతే మనల్ని ఏం చేయాలి? సరి చెయ్యాలి. చివరిగా ఒక వచనం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, అదిగోండి వాక్యాన్ని ఎలా అభ్యసించాలంటే ఇంట కూర్చున్నప్పుడును, మనకేముంది? ఇంట కూర్చున్నప్పుడు మనమో చూస్తుంటాం, వాళ్ళకే వేస్తూ ఉంటాం. ఇస్తా ఉంటా లేదా? ఖచ్చితంగా. త్రోవ నడిచేటప్పుడు కొంతమంది చూడండి, ఆరును కొట్టిన దగ్గర ఇలా చూసుకుంటే వెళ్ళిపోతా ఉంటాడు. త్రోవ నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, పడుకునేటప్పుడు చివరిగా చూసేది ఏంటంటే మనం సెల్ ఫోన్. లేచినప్పుడు మొట్టమొదటిసారి చూసేది ఏంటి? ప్రయాణంలో ఉన్నప్పుడు చూసేది ఏంటి? నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు చూసేది ఏంటి? అంటే దేవుడు ఏదైతే నేర్పమంటాడో దాని స్థానంలోకి ఏమొచ్చేసింది? మరి ఇదే కదా మార్గం హెల్లకే.
కళ్ళకి మార్గం చల్లే కదా. ఇదే బెల్ల అంటున్నాడు చిన్న. వాటిని గురించి మాట్లాడవలను. దేని గురించి? రీల్స్ గురించా? దేని గురించి అండి? రీల్స్ గురించా? మీమ్స్ గురించా? మరి ఇప్పుడు మాట్లాడిన ఏంటి? రీల్స్ గురించి, మీమ్స్ గురించే కదా. టిక్ టాక్, వాటి గురించి మాట్లాడవాలను. దేని గురించి? దేవుని వాక్యం గురించి మాట్లాడు. అంటే కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, అంటే 24/7. వాడు స్పృహలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా దేవుణ్ణి గుర్తు చేయాలి. సృష్టికర్తను స్మరణకు తేవాలి వాడికి. అప్పుడు వాడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ ఉంటాడు. సూచనగా వాటిని నీ చేతికి పట్టుకునేవాళ్ళ. అవి నీ కన్నుల నడుమ ఏంటి? దేవుని మాటలు నీ కన్నుల మధ్య. ఎవరి కన్నుల మధ్య అంటున్నాడు అక్కడ? ఎవరి కన్నుల మధ్య అంటున్నాడు? పిల్లలకు చెప్పంటున్నాడు. నీ కన్నుల మధ్య బాసికముగా ఉంచబడినాడు. ఎవరి కన్నుల మధ్య? అది ఏంటి బాసికంగా ఉండవలసింది? పాస్టర్ గారు వస్తున్నారంటే ఎవరొస్తూ సైడ్ అయిపోతుంటారు. ఎందుకు? దేవుని మాటలు బాసికంగా ఉంటాయి. పాస్టర్ గారికి ఏముంటాయి? దేవుడి మాటలు, గద్దించే మాటలు బాసికంగా ఉంటాయి పాస్టర్ గారి దగ్గర. ఆయన చూస్తే ఏం కనపడ గుర్తు వస్తుందంటే ఎవరొస్తులకి. ఇప్పుడు నా తప్పున ఏదో ఒకటి ఎత్తి చూపుతాడని వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే పాస్టర్ గారు దైవజనుడిని చూడగానే బాసికంగా ఏం కనపడుతుంది? దేవుని వాక్యం. దేవుని వాక్యంతో గద్దిస్తాడని యవనస్తులు పారిపోతాడు. అదే బాసికంగా వాక్యాన్ని తల్లిదండ్రులు కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందండి? నీ కన్నుల మధ్య నీ చేతికి కట్టేసుకోమంటున్నాడు. నీ కన్నుల మధ్య బాసికం. బాసికం అంటే తెలుసు కదండి, వివాహాలు. ఎందుకు కడతారు? అదే హైలైట్గా ఉంటుంది. అదే వాక్యాన్ని కూడా నీ కన్నుల మధ్య బాసికంగా ఉండాలంటే నీ ఆలోచనలన్నీ కూడా, తల్లిదండ్రులుగా మీ ఆలోచనలన్నీ కూడా వాక్యంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. నీ ఇంటి ద్వారబంధం ఏదనో, నీ గౌనండి, గౌనండి, గౌనుల మీద, అదే గోడలు, ప్రాకారం అని, పులిమేర, ప్రాకారం. ఇంటికి ఏదైతే ప్రాకారం ఉంటుందో అదే. అది గవిని అంటే ఒకటండి. గౌనులు అంటే ఫ్లోర్లో. అర్థమైందా మీకు? ప్రాకారముల మీద బహువచనం. గౌనుల మీద వాటిని రాయి. ఈ మాత్రం చేస్తామండి. ఏసే ఈ గృహానికి అధిపతి. మరి మిగతాయి అన్నీ కూడా చెయ్యు. అంటే మన బాల్యాన్ని నాశనం చేసుకున్నది కాకుండా మన పిల్లల బాల్యాన్ని, మనవర భార్యాన్ని కూడా ఏం చేస్తున్నాం? నాశనం చేస్తున్నాము. అలా నాశనం చేసుకోకూడదు. యవ్వనంలో నువ్వు చక్కని వ్యక్తిగా దేవుని అడుగుజాడల్లో నడిచిన యోసేపు లాగా నువ్వు యవ్వనంలో ప్రవేశించాలి అని దేవుడు మనకు బాల్యాన్ని ఇచ్చాడండి. ఆదాము అవ్వలకి అది లేదు. ఒకవేళ ఇచ్చుంటే వారు సరే అయ్యి ఉందిరేమో. ఎందుకు ఇవ్వలేదు అనేది మనం ప్రశ్నించడానికి అర్హులవా? రూపించబడినటువంటి కొండ నన్ను ఎందుకు ఇలాగా చేసావు అనేది ఆ కుమ్మరవాడిని అడుగుట సాధ్యమా? సాధ్యం కాదు. మరి దేవుడు అనుకున్నాడేమో, ఒకవేళ ఆదాముకు నేను భాగ్యం ఇవ్వలేదు, ఇంకా కొంచెం టైం నేను మామూలుగా చెప్తున్నానండి, ఇది నిజమని కాదు. ఇంకా కొద్దిగా టైం ఇస్తే ఆదాము పరీక్షలో నెగ్గినేమో, అవ్వ నెగ్గినేమో. ఇక్కడ నుంచి కయ్యేనికి ఏమివ్వాలి? బాల్యం ఇవ్వాలి. ఇచ్చాడా లేదా? హేబేలుకి బాల్యం ఇవ్వాలి. ఇచ్చాడా లేదా? మరి ఇక్కడ సరే ఇద్దరు. హేబేలు సరే అయ్యాడు, కయ్యను తప్పిపోయాడు. అంటే కయ్యను యొక్క హృదయాలోచనలు ఎప్పటి నుంచి చెడ్డయి?
బాల్యం నుండి చెడ్డవి. మరి ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, కయ్యీనుకు తర్ఫీదు ఇచ్చినటువంటి తల్లిదండ్రులే దేవుడి గురించి హేబేలుకు కూడా తర్ఫీదు ఇచ్చారు. హేబేలుకు కూడా తర్ఫీదు ఇచ్చు. అంతేగా మరి దేవుడు గురించి మాటలు చెప్పడమే చెప్పుంటారా లేదా? ఆదామవ్వలు ఇద్దరికి చెప్పారు. కయ్యను చేతు పుట్టినప్పుడే కయ్యను కూడా. మరి ఒకడు ఎందుకు తప్పిపోయాడు? అందులో కయ్యను తప్పిపోవడంలో ఆదామవ్వల డిఫాల్ట్ ఏమనుందా? ఉందా? లేదు. అలాగ ఒకవేళ డిఫాల్ట్ ఉండుంటే హేబేలు కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా తప్పిపోవాలి. అంటే కయ్యుంది ఏంటి? స్వయంకృత అపరాధం. తన బాల్యాన్ని ఏం చేశాడు కయ్యను? వినాలండి, తన బాల్యాన్ని ఏం చేశాడు? చెడగొట్టుకున్నాడు. అంటే అందుకే మీరు కయ్యను వంటి వారై ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుణ్ణి ఏం చేశాడు? చంపాడు. బాల్యం అంత విలువైందండి. అందుకే ఆదాముకి ఇవ్వలేనటువంటి బాల్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మన చేతుల్లో బాల్యం లేదు. మన పిల్లల బాల్యం అయితే మన చేతుల్లో ఉంది. మన మనవల బాల్యం మన చేతుల్లో ఉంది. వారి బాల్యాన్నన్నా చక్కదిద్దాలనే దేవుడు ఈరోజు ఈ సందేశాన్ని మనకి వినిపించాడు. ప్రార్థన చేసుకోండి.